హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు కున్నిరెడ్డి విజయ్ దేవరకొండ గారిది ఈ మంత్ జూలై 31న కింగ్డమ్ అనే మూవీ రాబోతుంది. ఇది తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. దీనికి సంబంధించి ఆల్రెడీ ట్రైలర్ అనేది వచ్చేసింది. ట్రైలర్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నాడు ఈ కథలో అనేది ఆయన ట్రైలర్లోనే చూపించేశాడు డైరెక్టర్. ఇది పక్కన పెడితే ఇదే మూవీకి సంబంధించి రగిలే రగిలే అనే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో ఈ రగిలే రగిలే సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచేసింది. ఎంతలా అంటే కంపల్సరీ ఇది హిట్ అవ్వాల్సిందే అని. అండ్ విజయ్ దేవరకొండ కూడా బాగా నమ్ముతున్నారు ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో హిట్ అయి తీరుతుంది, మంచి టాక్ తెచ్చుకుంటుంది అండ్ ఇండస్ట్రియల్ హిట్ టాప్ ప్లేస్లో ఉంటాను అని. కానీ అంతా బాగానే ఉంది. మరి విజయ్ దేవరకొండకి సంబంధించి ఈరోజు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అంటే అందుకు రీజన్ ఆయన యాటిట్యూడే. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, బట్ ఎవరు కూడా తన ఎదుగుదలకి యాటిట్యూడ్ని బేస్ చేసుకొని ఎక్కడా కూడా లేరు. అంటే ఎదిగే కొద్దీ ఒదుగుండాలి అని చెప్పేసి అందరూ అంటారు. అండ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది అలానే ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు ఎదిగారు. అంటే అలా లేకపోతే ఎదగలేమా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అది కాదు విషయం. యాటిట్యూడ్ అంటే మనం ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు సెట్స్లో ఎలా ఉన్నావో అనేది ఎవరు అడగరు, సినిమాలో నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు అనేది ఎవరు అడగరు. బట్ బయటకు వచ్చినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు, అలానే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విజయ్ దేవరకొండ దగ్గర ఇదే లోపిస్తుంది. ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేస్తున్న అంశం. విజయ్ దేవరకొండకి సంబంధించి ఆయన మూవీస్ ఒక్కసారి మనం లిస్ట్ చూసుకుందాం. అంటే 2011 నుండి ఆయన సినీ కెరియర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యంతో గెస్ట్ రోల్ ప్లే చేశారు. అంటే దీనికంటే ముందు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ లో ఒక చిన్న క్యారెక్టర్ ని ప్లే చేసినప్పటికీ కూడా ఆ సినిమాతో ఆయనకంత ఇమేజ్ అనేది రాలేదు. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ గారు ఎవడే సుబ్రహ్మణ్యం చేశారో అక్కడ ఎవరు ఈ విజయ్ దేవరకొండ అనేది తెలియడం స్టార్ట్ అయింది. దాని తర్వాత పెళ్లి చూపులతో ఒక మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. తర్వాత అర్జున్ రెడ్డి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు రావడం, ఒక్కసారిగా అందరూ ఆ క్యారెక్టర్ కి అట్రాక్ట్ అవ్వడంతో ఆయనకి అమాంతం ఇమేజ్ అనేది పెరిగిపోయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో ఒక క్యూట్ బాయ్ గా, ఒక అమాయకుల్లాగా అందరినీ మెప్పించారు. కానీ ఈ 3 సక్సెస్ల తర్వాత ఆయన ఎన్ని సినిమాలు తీశారో అందులో ఏవి కూడా అంతలా ఆడింది లేదు. గీతా గోవిందం అలానే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఎంత పేరునైతే తెచ్చిపెట్టాయో ఆ పేరుని అక్కడతోనే ఆగినాయి. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలు ఏవి కూడా ఆయనకి ప్లస్ అవ్వలేదు. సో ప్లస్ అవ్వలేదు సరే, మరి యాటిట్యూడ్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? యాక్చువల్లీ 10, 20 హిట్లు కొట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా అణిగి మణిగి ఉంటారు ఇండస్ట్రీలో. బట్ ఈయన మాత్రం అర్జున్ రెడ్డి ఎప్పుడైతే హిట్ అయిందో అక్కడ నుండి తన యాటిట్యూడ్ ని చూపించడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే అర్జున్ రెడ్డి యొక్క క్యారెక్టర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఎలా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్, డాక్టర్ అయితే ఎలా ఉంటుంది, అలానే తన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది అర్జున్ రెడ్డిలో చూపించారు. అక్కడ నుండి తన ఐడెంటిటీనే యాటిట్యూడ్ గా మార్చుకుంటూ విజయ్ దేవరకొండ గారు వస్తున్నారు. ఇది కాస్త పీక్ గెలిపింది ఎక్కడ అంటే లైగర్ బాలీవుడ్ లో కూడా ఇది రిలీజ్ అయింది. సో ఎప్పుడైతే బాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అయ్యిందో ఒక్కసారిగా స్టార్డమ్ పెరిగిపోయింది అని బహుశా విజయ్ అనుకున్నాడేమో, అది మనకు తెలియదు. అందుకనే అంత యాటిట్యూడ్ చూపించాడేమో. ఎప్పుడైతే బాలీవుడ్ మీడియా ముందు ఆయన యాటిట్యూడ్ చూపించాడో, తన బిహేవియర్ లో చేంజ్ వచ్చిందో అక్కడ ఆ సినిమా ఆడలేదు, ఇక్కడ ఈ సినిమా ఆడలేదు. అండ్ యాటిట్యూడ్ స్టార్ గా ఆయనకి ముద్ర వేసి పక్కన పెట్టేశారు. ఇది ఆయనకి పెద్ద డిజాస్టర్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన ఖుషి మూవీ కూడా ఆడలేదు. మనం అమితాబ్ బచ్చన్ గారిని చూడొచ్చు, లేదంటే పెద్ద ఎన్టీఆర్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడాను మీడియా ముందుకు వచ్చారంటే ఒక పంచువాలిటీ మెయింటైన్ చేస్తారు అండ్ రెస్పెక్టబుల్ గా ఉంటారు మాట్లాడేటప్పుడు కూడా. కానీ విజయ్ దేవరకొండ బిహేవియర్ చూస్తే యాటిట్యూడ్ సినిమాలో చూపించాలి, బయట కూడా కాదు. సో బయట చూస్తే గనక కాళ్ళ మీద కాలు వేసుకొని కాళ్ళు ఊపుతూ నేను ఇట్లానే ఉంటా, నేను ఇలానే చేస్తా అన్న ప్యాటర్న్ లో ఆయన ఏదైతే మాట్లాడే తీరుంటుందో ఇది అందరికి కూడా ఈడికేంట్రా ఇంత యాటిట్యూడ్ అనే మాట వచ్చేలా చేసింది. రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మనం మాట్లాడితే కనుక రీసెంట్గా తెలంగాణ స్టేట్ ఏం చేసింది అంటే ఏవైతే డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేసింది. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక సీఎంతో మనం మాట్లాడే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మీడియా ముందుకు వచ్చినప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడే సీన్ మనం ఎక్కడ కూడా చూడం. అది చాలా 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 రేర్ సిచ్యువేషన్స్లో. బట్ విజయ్ దేవరకొండ గారు రేవంత్ గారి భుజం మీద చేయేసి మరి మాట్లాడిన
ఏదైతే తీరుందో ఇప్పుడు అదంతా కూడా ఆయనకి డ్యామేజ్ అయ్యేలా ఉంది. అక్కడ కూర్చుంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి, ఆయన ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి మీకు అక్కడ చెల్లింది. అదే ప్లేస్ లో కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంటే మీరు ఇలా చేయగలుగుతారా? ఊరుకుంటారా? మొహం మీదే మిమ్మల్ని తిట్టడం అనేది మనం చూడొచ్చు. సో ఎక్కడికి వెళ్ళేది రీసెంట్ గా జరిగిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఫంక్షన్ కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడారు. అండ్ ఆయన మాట్లాడే తీరు, ఆయన కూర్చున్న తీరు కూడా ఈ రోజు సోషల్ మీడియా అంతటా కూడా ప్రశ్నల వర్షం కురిపించేలా చేస్తుంది. ఏం చూసుకొని మీకు ఇంత యాటిట్యూడ్, ఎందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఏంటి బిహేవియర్ అని ప్రశ్నిస్తుంది. సార్, విజయ్ దేవరకొండ గారు మీ మీద నెగటివ్ గా మాట్లాడాలని చెప్పేసి మేమేం చేయట్లేదు. బట్ ఇప్పటికే మీరు ఎంత కష్టపడి ఎదిగారో అందరికీ తెలుసు. కానీ ఇది స్వయంగా రేవంత్ గారే చెప్పారు, మా పక్క జిల్లా అండి అయింది, చాలా కష్టపడి స్థాయికి ఎదిగారు అని చెప్పేసి. కానీ ఇండస్ట్రీలో కేటీఆర్ గారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది, బీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే మీకు సినీ కెరియరే లేదు అనే ఒక ముద్ర ఆల్రెడీ మీరు వేసేసుకున్నారు. ఇలా వేసుకోవడం వల్ల మీకు సగం మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని మీరు తక్కువ చేసేసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇదే యాటిట్యూడ్ మెయింటైన్ చేసి ఇదే విధంగా మీరు బిహేవ్ చేస్తూ పోతే గనక ఇంకా ఉన్న ఈ స్టార్డమ్ కూడా మీకు మిగలదు. ఎందుకంటే సినీ కెరియర్లోకి రాజకీయాలు తీసుకురావడం అనేది ఇది మంచి విషయం కాదు. ఇప్పటికీ చాలా చోట్ల మనం ఎక్కడికి వెళ్ళినా కానీ విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో ఉన్నాడంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ లేకపోతే విజయ్ దేవరకొండ ఉండేవాడు కాదు. ఈ 10 ఏళ్ళు ఆయన్ని మోసింది. అసలు ఈ సినిమాలకి ప్రొడ్యూసర్స్ ని తీసుకొచ్చి పెట్టింది కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే. అసలు ఆ ప్రభుత్వమే లేకపోతే విజయ్ దేవరకొండ లేడు. ఈ మాట మీరు ఎంత ఎదిగినా కూడా ఉంటది. దీనివల్ల ఆల్రెడీ మీరు సగం కోల్పోయారు, సినీ కెరియర్ ని సగం కోల్పోయారు. మిగిలింది కూడా కోల్పోవద్దు. ఇదే యాటిట్యూడ్ చూపించడం వల్ల, ఇదే విధంగా ఉండడం వల్ల చాలా మంది డైరెక్టర్స్ మీ వరకు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. మంచి మంచి కథలు మీరు చేజార్చుకున్న సిచ్యువేషన్స్ కూడా అందరూ చూశారు. ఇంకా దీన్ని మీరు కంటిన్యూ చేయకండి. అట్లీస్ట్ యాటిట్యూడ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉండాలి. ఆ యాటిట్యూడ్ మీ లైఫ్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు అక్కడెక్కడ చూపించండి. కానీ మీడియా ముందుకి వాటికి వచ్చేటప్పుడు మాత్రం కాస్త డిసిప్లైన్ అనేది మెయింటైన్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఫస్ట్ మనం జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ తాతగారు సినిమా హీరో, అంటే అసలు తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ హీరో. అండ్ ఆయన ఒక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, ఒక పార్టీని స్థాపించారు. ఈ రోజుకి ఆ పార్టీ నడుస్తుంది. అలానే ఆయన తండ్రి గారు కూడా ఒక మంచి నటుడు. ఇలా కుటుంబం అంతా కూడా చాలా పేరున్న కుటుంబం. కానీ ఆయన ఎక్కడికైనా వచ్చినప్పుడు చాలా వినయంగా ఉంటారు. అమితాబ్ బచ్చన్ గారు అసలు ఈ ఇండస్ట్రీయే మొత్తం హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అందరూ మెచ్చిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అమితాబ్ బచ్చన్ గారే. కానీ ఎక్కడికైనా వచ్చేటప్పుడు ఆయన చూడండి, పెద్దవారైనా చిన్నవారైనా నమస్కరిస్తూ ఉంటారు. అండ్ చిరంజీవి గారు నిజంగా చాలా కింద స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి. అంటే ఎదిగే కొద్దీ ఒదుగుండండి అనే పదం ఆయన్ని చూసి చాలా బాగా మనం నేర్చుకోవచ్చు. అండ్ వీళ్ళు ముగ్గురే కాదు, మహేష్ బాబు గారు కూడా బయటకు వచ్చినప్పుడు చాలా కామ్గా ఉంటారు. మీడియా అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్తూ ఉంటారు. ఆయన కూడా యాటిట్యూడ్ చూపించాలి అనుకుంటే చూపించవచ్చు. కానీ ఎక్కడ కూడా మనం ఇవన్నీ చూడం. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్, వీళ్ళందరూ ఎందుకు ఇంత వినయంగా బయటకు వచ్చినప్పుడు ఉంటారు? మీరు వెనక కెమెరా వెనక ఎలా ఉన్నారు అనేది ఎవరికి కూడా పాయింట్ కాదు. బట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే మీ అభిమానులు ఉన్నారు, మీ అభిమానులు మీకోసం ఇతరులతో ఫైట్ చేస్తారు. సో మీరు ఇంత యాటిట్యూడ్ చూపించడం వల్ల ఇది మీ సినీ కెరియర్కే చాలా లాస్. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఒక రౌడీ బాయ్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ని కూడా ఈయన ప్రమోట్ చేయడం అనేది జరిగింది విజయ్ దేవరకొండ గారు. ఈ రౌడీ బాయ్స్ ఎందుకు వచ్చింది అంటే గనక ఇది కూడా అర్జున్ రెడ్డి దగ్గర నుండే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో రౌడీ బాయ్స్ అని మీరు ప్రమోట్ చేసినప్పుడు మీరు కూడా దానికి తగ్గట్టు ఉండాలి. బట్ ఆ ప్రమోషన్స్ వరకు వీటి వరకు చూసుకోండి. ఇలా ఎక్కడ పడితే అక్కడ మేము యాటిట్యూడ్ చూపిస్తాను, ఇదే నా అసలైన రూపం, నేను ఇలానే ఉంటాను, నేను కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అంటే మీ కెరియర్ని మీ చేతులారా మీరే కిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే రీసెంట్గా మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా ఆయన కాంట్రవర్షియల్ టాపిక్స్నే తీసుకుంటారు. అలానే ప్రతి టాపిక్ని కాంట్రవర్షియల్ చేస్తారు. అండ్ రీసెంట్గా టీవీ9 నాగవల్లి గారితో అయిన ఇష్యూను కూడా మనం బేస్ చేసుకుంటే ఇదే తెలుస్తుంది. ఎక్కడ కూడా ఆ యాటిట్యూడ్ అనేది తగ్గదు. యాటిట్యూడ్ అంటే దేవరకొండ, విజయ్ దేవరకొండ అంటే యాటిట్యూడ్ అనే విధంగా ఉంది. సో ఈ ప్యాటర్న్ లో దేవరకొండ గారి బిహేవియర్ ఉంటుంది కాబట్టి సార్ మీరు మార్చుకుంటే మీ కెరియర్ కే మంచిది. సో మనం ఇంకా కింగ్డమ్ కి వచ్చేద్దాం. కింగ్డమ్ కి వచ్చేసేపటికి ఈ జూలై 31న కింగ్డమ్ వస్తుంది. ఇది నిజానికి విజయ్ దేవరకొండ గారి కెరియర్ కి చాలా 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 ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్ అయింది అంటే సినీ కెరియర్ లో ఆయనకు ఒక లైఫ్ ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఆయన ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ప్రజలు మర్చిపోతారు. వరుసగా ఫ్లాప్స్ ఇస్తూ పోతూ ఉంటే ఆయనకి ఫ్యాన్ బేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే
మూవీ వస్తుందో కింగ్డమ్, ఈ కింగ్డమ్ మీద చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు. బట్ ఇక్కడ ఈ కింగ్డమ్ కి సంబంధించిన ఒక మీట్ లో కూడా విజయ్ దేవరకొండ గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, హిట్ అయితే టాప్ హీరోస్ లో టాప్ ప్లేస్ లో ఉంటాను అంటున్నారు. సార్, టాప్ ప్లేస్లో ఉంటాను అంటే ఇక్కడ ఎవ్వరు కూడా ఆ ప్లేస్ని ఆక్యుపై చేయలేరు. మీరు కూడా చాలా మంచి నటులే, కానీ వన్ ఆఫ్ ద, అంతేగాని మీరు మాత్రమే కాదు. కాబట్టి ఈ యాటిట్యూడ్, ఇలాంటి మాటలే కాస్త తగ్గించుకోండి. రాబో రోజుల్లో కింగ్డమ్ ఉంది, ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలి, ఎలా ఈ సినిమాకి రప్పించుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అని అందరి ఒపీనియన్. థ్యాంక్ యూ.